దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము. ఆదికాండము 9వ అధ్యాయము 7వ వచనం. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. వారు నోవహు కాలంలో మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొందుడి, భూమిని నిందించుడని దేవుడు నోవహు కాలంలో నోవహుకు వారి కుటుంబాలకు సెలవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మరి ప్రతి ఒక్కరు ఈరోజు ఈ వాగ్దానము మనము పిల్లలమై దేవుని కుమారులమై దేవునికి మనము విధేయత కలిగి దేవుని దగ్గర మనం మొర్ర పెట్టుకున్నప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది. దేవునికి మహిమ కలుగు. మీరు భయమును మీ బెదురును అడవి జంతువులు అన్నిటినీ ఆకాశ పక్షులన్నిటినీ నేల మీద ప్రాకు ప్రతి పురుగును సముద్రపు చేపలన్నిటినీ కలుగును అవి మీ చేతి అప్పగించుచున్నాను. మీ చేతికి వాటిని అన్నిటినీ కూడా అప్పగిస్తున్నాను. వాటిని మీరు వేలండి, వాటిని మీరు సమృద్ధిగా మీ అందరికీ కూడా నీది అనుగ్రహిస్తున్నానని దేవుడి సెలవు. సమస్తము దేవుడు మన చేతికి ఇచ్చి ఉన్నాడు. నోవహు కాలం జలప్రళయం అయిన తర్వాత వారి యొక్క ఆ కుటుంబము విధేయత కలిగి ఉన్నది కనుకనే ఆ కుటుంబము సురక్షితంగా ఆయన వాడలో రక్షణ వాడలో వారి కుటుంబం ఉన్నది కనుక వారి కుటుంబాన్ని దేవుడు దీవించాడు. ఇప్పుడు వారికి చెప్పాడు, వారు ప్రళయమై బయటకు వచ్చిన తర్వాత మీరు భూమిని నిందించండి, సమృద్ధి కలిగి ఉండండి, మీరు పిల్ల పాపలతో ఎదగండి, జనముగా తయారవ్వండి అని చెప్పేసి దేవుడు సెలవిచ్చాడు కదా. అదే రీతిగా దేవుడు మన పట్ల అద్భుతాలు ఆశ్చర్య మహత్కారాలు జరిగేటట్టుగా ప్రతి ఒక్కరము కూడా దేవుని మాటకు లోబడి వాగ్దానాన్ని మనం రిసీవ్ చేసుకుందాం. ఈరోజు దేవుడు మనకి ఇచ్చే వాగ్దానం మనం ధ్యానం చేసుకున్నాం కదా. 9వ అధ్యాయము ఆదికాండము 9వ అధ్యాయం 7వ వచనం మరొకసారి మనం చూసుకుందాం. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి కావాల్సింది ఏంటంటే మనం ఫలించి అభివృద్ధి నొందటం. ఆమేన్. దేవునికి మహిమ. ఇది అందరికీ షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి, అది లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మరి దేవునికి మహిమకరంగా ఇది చిన్న సంఘం, మీరందరూ కూడా ఈ సంఘాన్ని దీవించాలని మీకు చేతులెట్టి జోడించి వేడుకుంటున్నాను. తప్పనిసరిగా కార్యం చేయండి. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. సమయంలో మీ అందరికీ ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ఈ సంఘం కొరకు ప్రార్థన చేయాలని వేడుకుంటున్నాను. మహాపరిశుద్ధుడా పరలోకపు తండ్రి, వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభువా, నా రక్షకుడా, నా కాపరి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రతి బిడ్డ జీవితంలో ప్రతి కుమారుడు కుమార్తెలు వారి యొక్క సమస్యలు, కుటుంబ సమస్యలు యేసు నామములో తీరిపోవునుగాక. ఈ వాగ్దానం వారి పట్ల దీవించబడునుగాక, దీవెనకరంగా మారునుగాక, ఆశీర్వాదకరంగా మారునుగాక. యేసు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.